హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 తులారాశి వారికి ఉగాది ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? గోచార ఫలితాలు ఎలా ఉంటాయి? తులారాశి వారిలో వ్యాపారస్తులకు లాభ నష్టాలు ఎలా ఉండబోతున్నాయి? ఆర్థికంగా సామాజికంగా తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? శత్రువుల వల్ల తులారాశి వారు ఎటువంటి నష్టాన్ని చవిచూడబోతున్నారు? ఆరోగ్యపరంగా సమస్యలను ఎదుర్కోబోతున్నారా? ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? తదితర అంశాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో విపులంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో తులారాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, అలాగే స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు తులారాశిలో ఉన్నాయి. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. ఈ విధంగా చూసుకున్నట్లయితే తులారాశి వారికి గోచార రీత్యా గ్రహగతి రీత్యా ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించుకున్నట్లయితే మే 1వ తారీఖు నుంచి అష్టమ స్థానంలోకి గురుడు, తర్వాత రాహుకేతువుల సంచారం, వ్యయంలో కేతువు, 6వ స్థానంలో రాహువు, అలాగే శని సంచారం కూడా 5వ స్థానంలో ఉండడం తులారాశి వారికి ఈ విధంగా గ్రహస్థితి ఉండడం చేత ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అనారోగ్య పరిస్థితులు, బద్ధకం, తర్వాత అవమానాలు కలుగుతూ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, భారీ పరిశ్రమలు పెట్టినటువంటి వ్యాపారస్తులు కావచ్చు, కొంచెం డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అప్పు ఇచ్చేటటువంటి విషయంలో, తీసుకునేటటువంటి విషయంలో మాట తప్పడం లేదా ఏదైనా తేడా వస్తే దాన్ని ఎక్కువగా వాదించి డిస్కషన్లు పెట్టి కోర్టు దాకా వెళ్లటం అనేవి జరుగుతూ ఉంటాయి. అంతేకాదు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా వ్యాపారాల్లో ఎవరిని కూడా నమ్మొద్దు. పార్ట్నర్షిప్ లో ఉన్నటువంటి వారిని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అంతేకాదు మీకు కలిగినటువంటి వ్యయాన్ని మళ్లీ పూడ్చుకోవటానికి ఎంతైతే కష్టపడతారో అంతే సులభంగా అవన్నీ కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మీరు సక్రమంగా పనిచేస్తున్నప్పటికీ అక్రమంగా సంపాదించేవారు కూడా మీ చుట్టూ చేరి, ఉదాహరణకి సిమెంటు బస్తాల్ని లేకపోతే ఒక ఇనుము సంపాదించినటువంటి ఇనుముని లేక ఇంకా ఏదైనా పెద్ద పెద్ద భాండాగారాలని మీరు పరిశ్రమ ద్వారా తయారు చేసి లారీలో పంపిస్తూ ఉంటే గనక వాటన్నింటినీ కూడా ప్రతిరోజు చెక్ చేసేటటువంటి పోలీసులు ఏమీ అనకపోయినా మీ సమయం ఎలా ఉంటుంది అంటే ఆ సమయంలోనే అక్రమ సంపాదన చేసేటటువంటి రక్షక భటులు దాన్ని ఆపడం, ఏదో ఒక రకంగా దానికి వంకపెట్టి మీ దగ్గర నుంచి డబ్బులు లాగటం వంటివి జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఇలాంటివి సర్వసాధారణమని మనం అనుకుంటూ ఉంటాం గానీ ఇవే ఎక్కువ నష్టాన్ని చేకూరుస్తూ ఉంటాయి. మీకు వీటన్నిటితో పాటు వ్యాపారంలో ఏదైతే మెలకువలతో ఏదైనా ఒక చార్టెడ్ అకౌంట్ చేతో లేదా మంచి అకౌంట్ సెక్షన్ లో ఉన్న వారి చేత మీరు మంచిగా లెక్కలు వేసి దానికి తగినట్టుగా మంచి ఆదాయం, మంచి లాభం తీసుకొచ్చే విధంగా ఒక లెక్క వేసి ఉంచినట్టయితే వారంతా వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ లెక్కలన్నీ తప్పు అని నిరూపించి మీ దగ్గర నుంచి ఏదో రకంగా దాచుకున్న సొమ్ముని దోచుకునే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు మీరు ఏదైనా ఫంక్షన్ కి వెళ్తూ ఉంటే ఆ అవమానాలు, అచీత్కారాలు, మిమ్మల్ని చూసి చూడనట్టుగా నటించేటటువంటి బంధువులు, వీరందరి మధ్యలో కూడా ఈ విధంగా మీకు జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఏదైనా పూజ చేద్దామన్నా లేదా ఏదైనా ఒక మంచి పని చేద్దామన్నా దానికి సమయం కాలాతీతం అయిపోతూ మిమ్మల్ని బద్ధకం వైపు ఎక్కువగా నడిపించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఏదైనా పెద్ద వయసు కలిగినటువంటి తులారాశి వారు ఉండేటట్టయితే వారి కొడుకులు, కోడళ్లు కూడా చూసి చూడనట్టు మిమ్మల్ని ఎక్కువగా కేర్ చేసేటటువంటి వారు కూడా ఇప్పుడు కేర్ చేయనట్టుగా కనబడుతూ ఉంటారు. ఎంత మంది చేత అనిపించుకున్నా సరే సొంత ఇంటి వ్యక్తుల చేత అనిపించుకోవడం కన్నా దుర్భరమైన కష్టం ఉండదు. కాబట్టి అలాంటి విషయాల్లో కూడా మీరు కొద్దిగా నిబ్బరంగా ఉండడం, ఎవరి జోలికి వెళ్ళకపోవడం, ప్రతిదాన్ని పట్టించుకోకుండా ఉండడం కొంతవరకు మేలు చేస్తుంది. స్థిత ప్రజ్ఞలతో ఉండటం మీకు అలవాటు చేసుకుంటే కొంచెంలో కొంచెం మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీకు ఆర్థిక పరమైనటువంటి ఆదాయం వస్తూనే ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు వస్తాయి. నిరుద్యోగ సమస్య తీరి అనేక రకాలైనటువంటి కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు. కానీ నిలబెట్టుకోవడం, నిలదొక్కుకోవడం చాలా కష్టంగా ఉంటుంది.
వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు నిలబడి అన్నింటినీ ఎదుర్కోవాలి. అవమానాలు, చిత్కారాలతో పాటు నష్టాన్ని కూడా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవన్నీ కూడా జరగకుండా చిన్న చిన్న విషయాలకి అంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి తులారాశి వారికి తప్పకుండా ఏ రకంగా అయినా దాని నుంచి విముక్తి పొందొచ్చు అనే దాన్ని నమ్మి మీరు కొంత దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. వస్త్రదానం, పుస్తక దానం, ఏదైనా హిరణ్య దానం అంటే ఎవరికైనా డబ్బులు అవసరమైన వారికి దానం చేసే గుణంతో ఉండాలి. చదువుకోవడానికి డబ్బులు ఇస్తూ ఉండాలి. లేదా ఏదైనా ఒక తీర్థయాత్రలు చేసేవారికి డబ్బులు ఇవ్వటం వంటివి చేస్తూ ఉండాలి. సువర్ణ దానం, గోదానం, స్తోమతకి తగ్గట్టుగా మీరు చేసే దానాల వల్ల మీకు కలిగే లాభం ఇంత అంతా కాదు. కాబట్టి దానితో పాటు ప్రధానంగా మీరు అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుడికి దత్తాత్రేయ స్వామివారి హోమం చేయిస్తూ ఉండాలి. అలాగే బంధువులని, మిత్రులని ఎవరిని చూసినా కూడా వారితో ఎక్కువగా సఖ్యంగా ఉన్నప్పటికీ వారి వల్ల మీకు నష్టమే కలుగుతుంది, కానీ లాభం మాత్రం జరగదు. మీ కష్టాలు చెప్పుకోవడమే తప్ప దానికి తగినటువంటి సొల్యూషన్స్ అనేటటువంటి దొరకవు. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. మీ సొంత విషయాలు ఎవరితో కూడా తొందరపడి పంచుకోమాకండి. మీ విషయాల్లో ఎవరైనా తలదూర్చి ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పినా కూడా కొట్టి ఊరుకోవాలి తప్ప ఎందులోనూ ప్రధానంగా స్త్రీలు ఇళ్లల్లో ఆడపడుచుల చేత, అత్తగారి చేత, లేక మరుదులు లేదా బావగారు, లేకపోతే ఇంకా అంతకన్నా హీనమైన పరిస్థితుల్లో చిన్న చిన్న బంధువుల చేత, అందరి చేత కూడా చిన్న చిన్న మాటలు పడాల్సి వస్తూ ఉంటుంది. ఈతి బాధలు పడాల్సి వస్తూ ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ కూడా ఇబ్బందుల పాలు పడకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. రిస్క్ ని ఎక్కువ బేర్ చేసే ప్రయత్నం చేయొద్దు. రిస్క్ అనేటటువంటిది మీరు సాహసం చేసి ముందుకు వెళ్దామని అనుకుంటే కనుక చాలా ఇబ్బందుల పాలు అవుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. మీ ఆలోచనలకి పదును పెట్టండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా సొంత వ్యాపారాన్ని వదిలిపెట్టకండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని అనుకునేవారు అన్ని రకాలు కూడా మీకు కలిసి వస్తుంది. కానీ విద్యార్థులకు నూతనమైనటువంటి విద్యా విధానం కలిసి వస్తుంది. అలాగే వ్యాపారస్తులకి, కొత్త వ్యాపారస్తులకి వారికి కూడా కలిసి వస్తుంది. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఈ సమయం కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన చేసేవాటికి యోగాలు, కారణాలు కనబడుతూ ఉంటాయి. అలాగే ఏ విధంగా మీరు చూసినా కానీ మీకు శత్రువుల యొక్క జాడ మాత్రం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఎటు చూసినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, ఎటు చూసినా మీకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారు కనబడుతూ ఉంటారు. కాబట్టి తప్పకుండా దత్తాత్రేయ స్వామి వారి హోమం ప్రతి పౌర్ణమికి చేయించుకునే ప్రయత్నం చేయండి. అలాగే దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన అద్భుతమైనటువంటి అనగా వ్రతం ఒకటి ఉంది. అలాగే అనగా సమేతంగా దత్తాత్రేయ స్వామి వారికి 1,00,000 జపం చేయించుకొని మీరు హోమం చేయించుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. మీ అందరికీ కూడా మీరు ఇంటి పెద్ద అయితే, ఇంట్లో గడిపేవారు, ఇంటిని నడిపించే ఇంటి పెద్దగా ఉన్నట్టయితే ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామి వారికి అద్భుతమైనటువంటి అనగా హోమం చేయించుకోండి. అష్ట సిద్ధుల్ని ఇచ్చేటటువంటి అనగా సమేత దత్తాత్రేయ స్వామి వారి హోమాన్ని చేయించుకోవటం అష్ట ద్రవ్యాలతో చేయించుకుంటూ ఉండాలి. ఇది ప్రతి పౌర్ణమికి చేయించుకుంటే మంచి యోగాన్ని కలగజేస్తాయి. అంతేకాదు ప్రమోషన్లు ఆగిపోతే ప్రమోషన్లు వస్తాయి. విదేశీయానం ఆగిపోతే విదేశీయానం కలుగుతుంది. అలాగే ఏదైనా రావలసిన సొమ్ము ఉంటే వస్తుంది. బాకీలుంటే తీర్చేయగలుగుతారు. దృష్టి దోషాల నుంచి విముక్తి పొందుతారు. దత్తాత్రేయ స్వామివారి హోమం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కొడుకుళ్ళు, కూతుళ్ళు అందరూ కూడా మీ మాట వినడం జరుగుతుంది. మీలోని లోపాలన్నీ సరిచేసుకోవడం జరుగుతుంది. మీకు అనారోగ్య సమస్య నుండి కూడా బయటపడడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తులారాశి వారు దత్తాత్రేయ హోమాన్ని మానకుండా చేసుకోండి. అలాగే మీకు కలిసి వచ్చేటటువంటి నెంబర్ 6 అనే నెంబర్ మీకు బాగా కలిసి వస్తుంది. అందరితో సఖ్యత ఉండడం కూడా మీకు ఈ సంవత్సరం ఎంతో మంచి ఫలితాలను ఇస్తాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 తులారాశి వారికి ఎటువంటి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయో, దానికి ఏ విధంగా పరిహారాలు చేసుకోవాలో. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ధన్యవాదాలు.